చెప్పండి సార్. చెప్పండి, స్టార్ట్ చేయండి. శుభోదయం ధ్యాన మిత్రులందరికీ కూడాను, అమెరికాలో ఉన్న ధ్యాన మిత్రులందరికీ కూడా ఈరోజు సత్సంగంలో భగవాన్ శ్రీ రమణ మహర్షి రచించిన శ్రీ అరుణాచల అక్షర మణమాల తాత్పర్య విశేషాలతో మీ ముందుకు వచ్చాను. ఇది డాక్టర్ తాడేపల్లి పతంజలి శాస్త్రి గారు తాత్పర్య విశేషాలతో తెలుగులో రచించారు. ఇది ఎక్కడా దొరకదు, ఇది మన అదృష్ట భాగ్యం. ఇది స్టార్ట్ చేసే ముందుగా గురువందనం చేసుకుంటుంది. ముందుగా బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గురువు గారికి ఆత్మ ప్రణామాలు, స్వర్ణమాల మేడం గారికి ఆత్మ ప్రణామములు, సదానంద యోగికి ఆత్మ ప్రణామములు, మూసీకరణ గురువు గారికి ఆత్మ ప్రణామములు, అలాగే ఈ గ్రూపులో ఉన్న ధ్యాన మిత్రులందరికీ ఆత్మ ప్రణామములు. ప్రత్యేకించి మణిమాల మేడం గారికి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు సర్వదా కృతజ్ఞతలు. శ్రీ రమణ మహర్షి అక్షరమణమాల జగత్ ప్రసిద్ధమైనది. అక్షరమణమాల గురించి అనేక ప్రస్తావనలు, పుస్తకాలు, వీడియోలు, తెలుగు ఆంగ్ల అనువాదాలు ఎక్కడ చూసినా మనకు అంతర్జాలంలో కనిపిస్తాయి. కానీ తెలుగులో వ్యాఖ్యానం నాకు ఎక్కడా కనిపించలేదని గురువు గారు ఇక్కడ చెప్పారు. ఒక్కొక్క స్తోత్రం యొక్క అర్థాలతో మనకి అందించారు తాడేపల్లి పతంజలి శాస్త్రి గారు. ఈరోజు గురువారం, అలాగే ఆషాఢ మాసం, గురు పౌర్ణమి ముందుగా ఉంది. అద్భుతమైన మెడిటేషన్ మనం అందుకున్నాం. 5 to 6 మూసీకరణ గురు ద్వారా అందించిన శక్తి పాతం, అద్భుతమైన మెడిటేషన్ మనం అందుకున్నాం. ఇప్పుడు మనం మణమాల అంటే ఓం నమో భగవతే శ్రీరమణాయ అక్షరమణమాల స్టార్ట్ చేసుకుంటున్నాం. మణమాల అంటే కళ్యాణమాల. అది నాశమెరగని పసివాడిని జీవాత్మ పరమాత్మల బంధమైతే అక్షరమణమాల ఇది ఒక దివ్య సాధనా మార్గం. ద్వైతంతో ప్రారంభమైన అద్వైతంగా ముగిసే అందమైన భావగీతం అక్షరమణమాల. లోతుగా అధ్యయనం చేసి అనుభూతి చెందగలిగితే అక్షరమణమాల సుషుమ్నా గీతం. అహం నశిస్తే తప్ప సోహం స్థితి లభించదని చెప్పే సాధనా గీతం. రమణుల సాలోక్య, సామీప్య, సాన్నిధ్య, సాహిత్య స్థితులను ఆవిష్కరించే రమణీయ హృదయగానాన్ని విందాం అని పెద్దలు ఈ అక్షరమణమాల నేపథ్యాన్ని పలికారు. ఇందులో 108 చరణాలు ఉన్నాయి. ఈ చరణాలు నేను 108 చరణాలు చదివి మీ అందరికీ వినిపించేటటువంటి సమయం మనకు తక్కువ కాబట్టి ఒక్కొక్క శ్లోకం యొక్క అర్థంతో మనం ముందుకెళ్దాం. ఎంత ఈ 1 hour లో ఎంత పూర్తయితే అంత మనం చేసుకున్నాం మాస్టర్స్. ఓం నమో భగవతే శ్రీరమణాయ. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల. అక్షరమణమాలలో వినాయక ప్రార్థన గురుండి సాక్షాదరుణగిరీశ్వర వరాహమగు అక్షరమణమాల నమరించుటకును కరుణాకరుండగు గణపతి వసంగి కరమభయకరము కాపాడుగాక. అంటే అరుణాచల వరుని పొగుడుటకు తగిన అక్షరాల వరమాలను కరుణకు నిలయుడైన ఆ వినాయకుడు అనుగ్రహించి నన్ను కాపాడుగాక. విశేషాలు ఏంటంటే ఇది విఘ్నాలను తొలగించు వినాయకుని స్థుతి. ఆత్మను పరమాత్మతో కలిపే భక్తి భావ పరంపరను నిర్విఘ్నముగా కొనసాగించుటకు కవి వినాయకుడిని ప్రార్థించారు. ఈ స్తోత్రంలో శ్రీ రమణ భగవాన్ ప్రియుల్ని ఉద్దేశించి పలికే విరహణి అయిన
కన్య పాత్రని ధరించారు. పూజలు మరియు వివాహ శుభకార్యములను ప్రారంభించే ముందు శ్రీ విఘ్నేశ్వరుని పూజించుట సాంప్రదాయకంగా వస్తున్న ఆచారం. అరుణాచలేశ్వరుని స్తుతించటం తప్ప మరే ఇతర దేవుళ్ళపైన శ్లోకములు రచించని శ్రీరమణులు తమ అక్షరమణమాల అను భక్తి రచన నిర్విఘ్నంగా పూర్తి కావాలని శ్రీ వినాయకుని ప్రార్థించారు. రమణ మహర్షి సాంప్రదాయాన్ని పాటించాలి కనుక వినాయకుని ప్రార్థన చేశారు. మధుర భక్తి సాంప్రదాయంలోని రచన ఇది. భక్తుడైన కవి తాను నాయకిగా మారుతాడు, పరమాత్మను నాయకునిగా భావిస్తాడు. అరుణాచలుడు ప్రియుడు వధువు చేతిలో అక్షరాల పూలమాలను పట్టుకొని ఉంది. ఆ మహర్షి అక్షర భక్తి సుగంధాలను ఆ పూలమాలలోని 108 భావాలలో ఆస్వాదిద్దాం. అరుణాచలమును స్మరించు వారుల అహము నిర్మూలింపు మరుణాచల. మొట్టమొదటి చరణం తాత్పర్యం ఏంటంటే, ఓ అరుణాచల, అరుణాచల రూపములో ఉన్న పరమశివ, అరుణాచలమని నిన్ను తలచుకునే వారి యొక్క అహంకారమును నిర్మూలింపుము. విశేషం ఏంటంటే, అరుణ అనగా ఎర్రని, అచలము అనగా కొండ అని అర్థములు. ఎర్రని కొండ అని తాత్పర్యము. అగ్ని లింగము కనుక ఈ కొండని అరుణాచలమని అంటారు. శివుడే ఈ కొండ రూపములో ఉన్నాడని భావించి రమణ మహర్షి 1879 నుంచి 1950 శివుని అరుణాచల అని సంబోధిస్తూ 108 భావ పరంపరలతో స్తుతించారు. అందులో మొదటి భావాన్ని మనం ఇప్పుడు విశ్లేషించుకుంటున్నాం. స్మరించుట మాత్రము చేత ముక్తి నొసగే క్షేత్రము అరుణాచలము. అందుకే ప్రతి తాత్పర్యంలోని అరుణాచల అను సంబోధన పునరావృతి అవుతుంది. శ్రీ రమణ భగవానుని దర్శించిన తర్వాత సరోజినీ నాయుడు ఇలా అన్నారు: ఒకరు క్షణమైనా ఎవ్వరిని ఊరకే ఉండనియరు, ఇంకొకరు ఎవ్వరిని అహాన్ని క్షణమైనా పైకి లేవనియరు అన్నారు. ఆమె పేర్కొన్న మొదటివాడు మహాత్మా గాంధీ, రెండవ వారు రమణ మహర్షి. అంటే మనలో అహాన్ని ఒక్క క్షణం అయినా సరే పైకి లేవనీయరు రమణ భగవాను. అలాగే గాంధీ మహాత్ముడు ఒక్క క్షణమైనా సరే వృధా చేయనీయరు. నేను అనేది మన అందరికీ తెలిసిన ఒక అహంకార భావన. ఇది నశించాలంటే అసలైన నేనును అన్వేషించాలి, విచారించాలి. రమణ మహర్షి మొదటగా జీవునిలోని అహంకారాన్ని నిర్మూలించమని ఈ చరణంలో ప్రార్థిస్తున్నారు. ఎప్పుడైతే మన అహంకారం నిర్మూలిస్తుందో మనం ఆనందంగా ఉండగలము, సింపుల్ గా ఉండగలం అని ఇక్కడ భావన. రెండవ శ్లోకం, అలగు సుందరముల వలె చేరి నేను నీ ఉందమభిన్నమై అరుణాచల. తాత్పర్యం అరుణాచల. తమిళంలో అలగు, సంస్కృతంలో సుందరము అను పదాలు వేరైనా వాటి అర్థము ఒకటే, అందము అయినట్లు నువ్వు నేను అను ఉపాధులు వేరుగా అనిపించిన పరమార్థం ఒకటే. విశేషించి తమిళంలో అలగు అనగా సుందరమని అర్థం. సుతారం అద్రియత ఇతి సుందరం, బాగా సంతోష పెట్టినది కనుక అందానికి సుందరమని పేరు. రమణ మహర్షి తల్లిదండ్రుల పేర్లు కూడా అలగు సుందరములుగట గమనార్హం. జీవుని అజ్ఞానము దేవుని నుండి వేరు చేస్తుంది. అజ్ఞానము తొలగినప్పుడు జీవుడు దేవుడు ఇద్దరూ ఒకటిగా కనిపిస్తారు. మూడవ శ్లోకం, మూడవ వాక్యం, లోదూరిలాగి నీ లోగుహను చేరగా నమరించి తేముకో అరుణాచల. తాత్పర్యం, అరుణాచల, నా హృదయము లోపలికి దూరి నన్ను ఇంట్లోంచి బలవంతంగా బయటికి తీసుకుని వచ్చావు. గుహ వంటి నీ హృదయము లోపల బంధించావు. ఏమిటి నీ లీల అన్నారు. విశేషించి ఇక్కడ శ్రీ భగవాన్ మధురైలోని తమ ఇంటి నుండి బలవంతంగా తిరువన్నమలైకి వచ్చిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. తన 17వ సంవత్సరములో మధురైలోని
తన ఇల్లు విడిచిపెట్టి అరుణాచలంలో 54 సంవత్సరాలు నివసించారు శ్రీ భగవాన్. దిస్ sanctuary of my soul, unwitting I keep white and whole, unlatched and lit it though shouldst care to enter or to tarry there అని ఒక ఆంగ్ల కవి రమణులపై భావాన్ని విశదీకరించారు. 4వ శ్లోకం, ఎవరికిగా నన్ను ఏలితి విడిచిన అఖిలము నిందించు అరుణాచల. ఆ తాత్పర్యం, ఓ అరుణాచల పరమశివ, ఎవరి కొరకు నన్ను నువ్వు ఏలుకున్నావు? ఏలుకున్న నువ్వు ఇప్పుడు నన్ను వదిలేస్తే లోకము నిన్ను నిందిస్తుంది కదా, అది నాకు బాధ కలిగిస్తుంది అన్నారు. ఇక్కడ ఈ తాత్పర్యంలో విశేషాలు, తన కొరకే తప్పించిన ప్రేమికురాలుని ప్రేమికుడు విడిచిపెట్టాడు. అప్పుడు ఆ ప్రేమికురాలు పలికిన మాటల్లా పైకి ఈ వాక్యాలు అనిపిస్తాయి. ఇది మధుర భక్తి సాంప్రదాయంలో రమణ మహర్షి రాసిన స్తోత్రము. అంతరార్థం ఇది. ఇందులో ప్రేమికురాలు భక్తుడు, ప్రేమికుడు భగవంతుడైన అరుణాచలుడైన శివుడు. నా మనస్సు నిన్ను విడిచి లౌకిక ఆలోచనల వైపు అప్పుడప్పుడు ప్రవర్తిస్తున్నదని నన్ను విడిచివేశావు. ఎప్పుడూ నీ వద్ద నన్ను ఉంచుకోవాలనే ఆలోచనే లేకపోతే నన్నెందుకు భక్తునిగా స్వీకరించావు? అరుణాచల పరమశివ, ఇప్పుడు ఈ భక్తుడిని ఇలా వదిలేస్తే లోకం నీ గురించి చెడ్డగా చెప్పుకోదా? భక్తుని మనస్సును స్వాధీనపరచుకున్న తర్వాత అలా దూరం చేయటం అరుణాచలానికి న్యాయం కాదని భక్తుడి స్తోత్ర భాగంలో వేడుకుంటున్నాడు. శ్రీ రమణాశ్రమ లేఖల నుంచి ఒక మనోహరమైన విషయం. శ్రీ భగవాన్ తల ఎప్పుడూ ఊగిపోతూ ఉండేదట. చేతికర్ర లేకుండా వారు నడవలేకపోయేవారు, నిలువుగా నిలబడలేకపోయేవారట. ఇదంతా వృద్ధాప్యం వల్ల కాదు. దీనికి రమణ మహర్షి ఇలా కారణం చెప్పాడు. ఒక చిన్న పురిపాకలో పెద్ద ఏనుగును బంధిస్తే ఆ పాక కదిలిపోదా, అట్లాగే ఇదిను అన్నారు. ఆ స్థాయి కలిగిన మహానీయుని స్తోత్రధారలో ఒక భాగం చదువుకున్నాం. ధన్యులమయ్యాం. జై హో రమణ. 5వ చరణం, ఈ నింద తప్ప నిన్నేటికి తలపించి తిక వీడు వారెవరు అరుణాచల. తాత్పర్యం, ఓ అరుణాచల పరమశివ, ఏలుకొన్న నువ్వు ఇప్పుడు నన్ను వదిలేస్తే భక్తుడిని వదిలివేశాడని లోకము నిన్ను నిందిస్తుంది కదా. ఈ నింద నుంచి నిన్ను నువ్వే కాపాడుకో. నిన్నే తలుచుకునేటట్లు నన్నెందుకు చేశావు? నువ్వే నీ గురించి తలుచుకునేటట్టు చేశావు. నీ సాంగత్యంలోని మధురిమ చూసిన నేను నిన్ను వదలలేను. నిన్నెవరు వదిలిపెడతారు? అందరూ నిన్ను అంటిపెట్టుకునే ఉంటారు. విశేషించి జలాశయం విడిచి చేప ఎలా మనలేదో భగవంతుని విడిచి భక్తుడు క్షణమైన ఉండలేడు. ప్రసిద్ధమైన మందార మకరంద పద్యములో ఇదే భావన ఉంది. పారిజాత పుష్పములో ఉండే తేనె త్రాగడానికి అలవాటు పడిపోయిన తుమ్మెద ఉమ్మెత్త పువ్వు మీద వాలుతుందా? ఆకాశములో ఉండే మందాకిని నదిలో విహరించడానికి అలవాటు పడిపోయిన రాజహంస ఎండిపోయిన ఒక చెరువు దగ్గరకు వెళ్ళి ఆ నీళ్లు తాగుతుందా? లేత మామిడి చిగురు తాను తిని అంటూ కూయడానికి అలవాటు పడిన కోయిల ప్రయత్నపూర్వకంగా వెళ్ళి అడవి మల్లెలు పూసే చెట్టు మీద వాలుతుందా? పూర్ణమైన చంద్రబింబంలోంచి వచ్చే అమృతమును త్రాగడానికి అలవాటు పడిపోయిన చైపోర పక్షి పొగమంచును త్రాగడానికి ఇష్టపడుతుందా? సర్వకాలముల యందు తామర పువ్వుల వంటి పాదములు కలిగిన భగవంతుని పాదములను సేవించుటి చేత భక్తి తన్మయత్వము భక్తునికి కలుగుతుంది. భగవంతుని విడిచిపెట్టడం అంటే ఎలా విడిచిపెడతారు అని పోతన ఆయన శ్రీమద్ భాగవతంలో రాశారు. ఈ భావ సముదాయాన్ని రమణ మహర్షి ఈ వనమాల భాగంలో చెప్పారు. అరుణాచలం వచ్చిన మొదటి రోజుల్లో శ్రీ రమణ భగవాన్ అరుణాచలేశ్వరాలయంలో ఇప్ప చెట్టు క్రింద పూల తోటలో శరీరాన్ని లక్ష్యం చేయకుండా కూర్చొని తనలో తాను ఆనందిస్తూ ఉండేవారు. వచ్చిపోయే ప్రజలు రమణ మహర్షిని చూసి పిచ్చివాడు, పిచ్చి చేష్టలు అనుకుంటూ వెళ్ళేవారు.
భగవాన్ వారి మాటలకు నవ్వుకుంటూ ఈ పిచ్చి అందరికీ పడితే ఎంత బాగుండునో అని అనుకునేవారట. 6వ శ్లోకం 6వ చరణం. కనిన జనని కన్న ఘనదాయ దాయక ఇదియా అనుగ్రహం అరుణాచల. తాత్పర్యము అరుణాచల, అరుణాచల శివ, నీ ప్రేమ దయ కన్న తల్లి ప్రేమ కన్నా గొప్పవి. నీ అనుగ్రహం ఎంత అద్భుతం. విశేషించి భగవాన్ రమణులు శివుడిని ఇక్కడ కన్నతల్లి అన్నారు. కన్నతల్లి అంటే సొంత తల్లి. సొంత తల్లిల అతి వాత్సల్యముతో చూచుకున్న స్త్రీ. నన్ను కన్న తల్లి అన్నపూర్ణ మహాదేవి అన్నాడు శ్రీనాథుడు భీమఖండంలో. శ్రీ రమణ భగవాన్కి అరుణాచలేశ్వరుడు తల్లి లాంటి వాడు. తన బిడ్డ అవసరాలను చూస్తూ తల్లి కాపాడుతూ పెంచుతుంది. అలాగే శ్రీ అరుణాచలేశ్వరుడు శ్రీ భగవాన్ అంతరంగం పట్ల శ్రద్ధ చూపించాడు. రమణుల ఆధ్యాత్మిక అవసరాలను తీర్చారు. అందుకే శివుని దయ అపారమైనదని రమణులు పొంగిపోయారు. తిరువాచకం అనేది మాణిక్యవాచక అను భక్తుడు గానం చేయగా శ్రీ చిదంబర నటరాజస్వామి స్వహస్తాలతో రాసుకున్నారట, ఆమోదముద్ర వేశారట. అందులో మాణిక్యవాచకర్ ఇలా అంటారు: అమ్మకి బిడ్డ ఆహారాన్ని గురించి ఎవరు చెప్పనక్కర్లేదు. తల్లి ప్రేమ అంత గొప్పది. కానీ శివ, నీ దయ అంతకంటే అద్భుతమైనది. నేను అడగకుండానే నన్ను స్వీకరించావు. నా అహాన్ని రూపమాపావు, ఆత్మజ్యోతిని వెలిగించావు. రమణుల వచనంలోని భక్తి తదాత్మ్యత ఈ మాణిక్యవాచకర్ మాటల్లో కూడా ప్రతిఫలించింది. 19/5/1922 భగవాన్ రమణులు తల్లి అలగమ్మ నిర్యాణం పొందారు. ఆమె సమాధిపై మహర్షి లింగాకారముతో ఉన్న ఒక శిలను ప్రతిష్ఠించారు. దానికి మాతృభూతేశ్వర లింగం అని పేరు. మనం తిరువన్నమల వెళ్ళేటప్పుడు రమణాశ్రమంలో ఇది చూడవచ్చు. ఒకసారి ఒక భక్తుడు రమణులను ఇలా అడిగారు: మనస్సును బాహ్య ప్రపంచపు వ్యవహారాల నుంచి దూరంగా ఉంచాలని ఎంత ప్రయత్నించినా దానిని ఆపటం మాకు సాధ్యపడటం లేదు స్వామి అన్నారట. అవును, అది నిజమే అన్నారట రమణులు. ఎలాగైతే చిన్నపిల్లవాడు తన నీడును తాను పట్టుకోవాలని పరిగెడుతూ పట్టుకోలేక ఏడుస్తుంటాడు, అప్పుడు తల్లి వచ్చి వాడిని ఆ పని చెయ్యకుండా అడ్డుకుంటుంది. అదే విధంగా మనము కూడా మన మనస్సు ఎటు వెళ్లకుండా అడ్డుకోవాలి అని రమణ మహర్షి చెప్పారు. రమణుల బోధనలో, సాధనలో, భాషణలో అన్నీ మాతృమయం. 7వ చరణం. నిన్నే మార్చి ఎరుగ నీకు యుల్లమ పైన నరుదిగా నుండి మా అరుణాచల. తాత్పర్యం: అరుణాచలేశ్వర, నా మనస్సుకి స్థిరము లేదు, ఎప్పుడూ చంచలమే. నీ సంరక్షణలో నిలుపుతున్నా, అయినా నిన్ను కూడా మోసం చేసే భౌతిక విషయాలపైన అది పరిగెత్తవచ్చు. నీ దయ ఒక్కటే దానిని స్థిరంగా ఉంచుతుంది. కనుక నా మనస్సు భౌతిక విషయాలతో చంచలము కాకుండా అందులో ఎప్పుడూ నువ్వు నివసించు. విశేషించి సదా మోహటావ్యం చరతి యువతీనాం కుచగిరౌ నటత్యాశాస్వటతి ఘటితి స్వైరమభితం కపాలిని భిక్షోమే హృదయ కపిమత్యంత చపలం దృఢం భక్త్యా బధ్య శివ భవధీనం కురు విభో. శివానంద లహరిలో ఆదిశంకరాచార్యులు మనస్సు గురించి చెప్పారు ఇక్కడ. ఓ కపాలధారి, సర్వవ్యాపక శివ ఆది భిక్షు, నా దగ్గర మనస్సు అనే ఒక కోతి ఉంది. అది మోహమనే అడవిలో తిరుగుతుంది. యువతుల స్థనములనే పర్వతములపై ఎగురుతుంది. ఆశలనే కొమ్మలపై దూకుతుంది. అటునిటు వేగముగా పరుగులు పెడుతుంది. అత్యంత చపలమైన నా మనస్సునే ఈ కోతిని భక్తి అనే త్రాడుతో కట్టివేసి నీ వశములో పెట్టుకో అని ఆదిశంకరులు శివానంద లహరిలో అన్నారు. రమణులు కూడా ఇదే పద్ధతిలో శివుడిని భావించారు. మానవ శరీరమునందు నేను అని ఏది తోచుతున్నదో అది మనస్సు అన్నారు రమణులు. ఒకసారి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ జమన్లాల్ బజాజ్తో కలిసి రమణాశ్రమానికి వచ్చారట. తిరిగి వెళ్తూ రాజేంద్ర ప్రసాద్ శ్రీ భగవాన్ని ఇలా అడిగారు: మహాత్ముడు
నన్ను ఎక్కడికి పంపించారు, వారికి ఏమైనా చెప్పమంటారా అంటే హృదయంతో మాట్లాడుతున్నప్పుడు ఇక వర్తమానం అవసరమేమిటి అని రాజేంద్ర ప్రసాద్ అన్నారట. ఇక్కడ పనిచేసే శక్తి అక్కడ కూడా పనిచేస్తుంది అన్నారట భగవాను. సబర్మతి, వార్ధా మొదలైన ఆశ్రమాల్లో ఎవరైనా మనస్సు బాగుండలేదని మహాత్మతో అంటే గాంధీ మహాత్మతో అంటే రమణాశ్రమానికి వెళ్ళి అక్కడ నెల రోజులు ఉండి రండి అని చెప్పి పంపేవారట మహాత్మా గాంధీ. ఇటువంటి మహానుభావులు పుట్టిన పుణ్యభూమిలో పుట్టినందుకు ఆనందిస్తూ మనోనిశ్చలము కలిగించమని రమణుల భావాన్ని పునః స్మరించుకుందాం. 8వ చరణం. ఊరూరు తిరుగుక యుల్లము నినుగని అనగా నీ దుతిచూపు అరుణాచల. తాత్పర్యం: అరుణాచల, నా మనస్సు ఈ ప్రపంచాన్ని పట్టుకొని తిరుగుతూ ఉంటుంది. నీలో అది లీనమైపోయేటట్టుగా దానిని పట్టుకో. నీ దివ్య మోహ రూపములో అది అణిగి ఉండేటట్లు దానిని చేయవయ్యా అని ప్రార్థించారు. విశేషించి మనస్సుకు చపలత్వము సహజ గుణం. ఇంద్రియ సంబంధమైన వాటిలో తిరిగే దానికి సంపూర్ణ ఆనందము దొరకదు. ఇంద్రియాలు ఇచ్చేవి కేవలం విషయానందము. పరమాత్మ సచ్చిదానంద స్వరూపుడు. సచ్చిదానందము కల నీ రూపంలో నా మనసు నిండిపోవాలి. అలా నాపై దయచూపమని రమణులు శివుని ప్రార్థిస్తున్నారు. గుడిపాటి వెంకటాచలం పరిచయం అక్కరలేని రచయిత. ఆయన రమణుల భక్తులు. ఒకసారి రమణ భగవాన్ని కలిసి నేను వెళ్తున్నాను అని చెప్పారు. శ్రీ భగవాన్ ఆయన వైపు చూచి చిరునవ్వు నవ్వారు. ఆ చిరునవ్వు చలంలో మహర్షిని తీసుకుని వచ్చింది, మార్పుని తీసుకొచ్చింది. నువ్వు వెళ్ళిపోతే ఇక్కడ నేను ఎట్లా బ్రతకగలను, నేనెంతటి ఒంటరితనాన్ని అనుభవిస్తానో అని రమణను అన్నట్లుగా చలంకి అనిపించిందట. ఇంటికి వచ్చిన తర్వాత నేను ఎవరిని అనే చింతనని చలం ప్రారంభించారు. చాలాసార్లు వారి ప్రమేయం లేకుండా ధ్యానం ముంచెత్తింది. చలం మనస్సు నిశ్చలమయ్యేది. అరుణాచల, నా మనస్సు ఈ ప్రపంచాన్ని పట్టుకొని తిరుగాడుతుంటుంది. నీలో అది లీనమైపోయేటట్లుగా దానిని పట్టుకో. నీ దివ్య మోహన రూపంలో అది అణిగి ఉండేటట్లు దానిని చెయ్యవయ్యా అనే రమణుల ప్రార్థన చలం వాస్తవ జీవితంలో మనకు నిజం చేశారు. మనస్సును అరుణాచలేశ్వరుని వంటి రమణులలో కలిపారు ఆయన అనుగ్రహంతో. 9వ చరణం. నను జరచి ఇప్పుడు నను గలియక విడుటిది మగతనమొక్క అరుణాచల. తాత్పర్యం: అరుణాచల, పక్వమైన నా అహంకారాన్ని నాశనం చేశావు. నీకు నాకు ఏమీ తేడా లేదు. నాకంటూ ఇప్పుడు ఏమీ మిగలలేదు. ఇప్పుడు నన్ను నీవు కలుపుకోలేకపోతే నీ పౌరుషానికి ఇది మచ్చ కాదా అని అన్నారు. విశేషించి ఒక కన్నెపిల్ల అడిగినట్లుగా భక్తుడు భగవంతుడిని అడుగుతున్నాడు. నాదైన ఒక వ్యక్తిత్వాన్ని నాశనం చేసిన తర్వాత నాతో నీవు ఏకమై తీరాలి. ఇలా కాకపోతే అది నీ మగతనం కాదు. నన్ను నీ దానిగా చేసుకోవయ్యా. భూమి మీద పడనంత వరకే వాన చినుకుకి ఒక వ్యక్తిత్వం. భూమి మీద పడిన తర్వాత అది భూమిలో కలిసిపోతుంది. కలిసిపోవాలి అని భక్తుడు ఆవేదన పడుతున్నాడు. ఒకసారి భక్తులు ఒకరు భగవాన్ని, ఇంతమంది సాధువులు ఉన్నారు కదా, వారిలో అసలైన సాధువు ఎవరో ఎలా తెలుసుకోవాలని అడిగారట. అప్పుడు రమణ భగవాన్ అన్నారు, నీ ప్రయత్నం అంటూ ఏమీ లేకుండా ఎవరి వద్ద నీకు చెప్పలేని ప్రశాంతత వస్తుందో వారే అసలైన సాధువు అని శ్రీ భగవాన్ సమాధానం చెప్పారట. ఈ ప్రశాంతత స్వామిలో కలిసేటట్లు చేస్తుంది. తనదైన అస్తిత్వాన్ని నశింపచేసి అఖండ రూపంలో కలిసేటట్లు చేస్తుంది. రమణులు ఈ భాగంలో మనకు చెప్పినది ఇదే. ఆ ప్రశాంతత కోసం అన్వేషిద్దాం. 10వ చరణం. ఇతరులాగా ఇది నీకు న్యాయమా అరుణాచల. తాత్పర్యం: ఓ అరుణాచల, ఈ ముద్దు నిద్ర నీకు ఎందుకయ్యా? నీ దాన్నైన ఇతరులు నన్ను లాగుతున్నా నీకు పట్టదా? ఇది నీకు న్యాయమా? విశేషించి
మధుర భక్తి సాంప్రదాయంలో ఒక కన్నెపిల్ల అడిగినట్లుగా భక్తుడు భగవంతుడిని గద్దిస్తున్నాడు. నీకు పూర్తిగా అర్పించుకున్న దానిని నన్ను ఇతరులు లాక్కుపోతుంటే ఊరుకుంటావేమిటి? ఇదేమన్నా బాగుందా అని భక్తుడు అడుగుతున్నాడు. ఈ ఇతరులు ఎవరు? పంచేంద్రియాలట. ఈ ఇతరులు పంచేంద్రియాలు. జ్ఞానేంద్రియములు అంటే చర్మము, కన్ను, చెవి, నాలుక, ముక్కు, ఇవి జ్ఞానేంద్రియాలు. కర్మేంద్రియాలు వాక్కు, పాణి, పాదము, పాయువు, ఉపస్థ, ఇవి మనకి ఉన్న ఇంద్రియాలు. వీటి బలం వల్ల మనం ఏదైనా మన మనస్సు స్థిరంగా ఉండదు. ఇంకా మూడవది అంతరింద్రియములట. అంతరింద్రియములు అంటే మనోబుద్ధి అహంకారములు. ఇంద్రియముల సమూహము అక్షమాల. శ్రీ రమణ మహర్షి రచించినది అక్షర మణమాల. ఇంద్రియముల సమూహానికి అక్షమాల అంటారు. శ్రీ రమణ మహర్షి రచించినది అక్షర మణమాల. వీటికి దగ్గర సంబంధము కనబడుతుంది. ఒకసారి కాశ్మీరు నుంచి ఒక ఆయన రమణ మహర్షి దగ్గరకు వచ్చారట. తన మాతృభాష కాశ్మీరం తప్ప ఇంకొకటి ఆయనకి రాదు. శ్రీ భగవాన్ ఎదుటికి వచ్చి తన మాతృభాషలో కొన్ని ప్రశ్నలు అడిగారు. శ్రీ భగవాన్ ఏమీ మాట్లాడలేదు. అతని వైపు చూశారు. కొంత సమయం తర్వాత ఆ కాశ్మీర్ నుంచి వచ్చిన అతను సంతృప్తితో వెళ్ళిపోయారట. తర్వాత రోజు ఎవరో రమణుని అడిగారు, మీకు కాశ్మీర్ వచ్చా? రాత్రి మా కాశ్మీరం వాడు మీ దగ్గరకు వచ్చి ప్రశ్నలు అడిగారట. మీరు అదే భాషలో సమాధానాలు ఇచ్చి సందేహాలు తీర్చారట అని ప్రశ్నించారు. నేను నోరు విప్పలేదు అన్నారు రమణ భగవాన్. నేను నోరు విప్పలేదు అని శ్రీ రమణ భగవాన్ జవాబు. ఇది ఇంద్రియాల మీద రమణులకున్న పట్టు. తానుగా మాట్లాడలేదు, కానీ భక్తునికి రమణుల మాట వినిపించింది. ఇది అపూర్వమైన ఇంద్రియానుభవం. 11వ చరణం. పంచేంద్రియ కళలు మదిలోన దూరుచో మదిని నీ ఉండవో అరుణాచల. తాత్పర్యం, అరుణాచల శివ, ఎప్పుడు నా మనస్సులో ఉంటావే, మరి పంచేంద్రియాలనే దొంగలు నన్ను ఎలా దోచుకుంటున్నారు? అది వారికి ఎలా సాధ్యమవుతుంది? ఈ దొంగలు చొరబడినప్పుడు వారిని నువ్వు ఎందుకు తరమేయవు అని అడిగారట. విశేషించి చర్మము, కన్ను, చెవి, నాలుక, ముక్కు అను జ్ఞానేంద్రియాల ప్రభావము, వాక్కు, పాణి, పాదము, పాయువు, ఉపస్థ అనే కర్మేంద్రియాల ప్రభావము నా మనస్సు మీద బాగా ఉందని, ఈ ఇంద్రియాల బారి నుండి తనను కాపాడమని భక్తుని ఆవేదన. కామ క్రోధ లోభ దేహే తిష్టంతి తస్కరాహ జ్ఞానరక్తాపహరాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అని ప్రసోద్ధోక్తి. జ్ఞానానికి సాటి వచ్చే పవిత్ర వస్తువేదీ లేదు. అంత విలువైన జ్ఞానరత్నాన్ని అపహరించటానికి మన దేహంలో కామ క్రోధ లోభాలను ముగ్గురు దొంగలున్నారు. తతో రావణ నీతాయ సీతాయ శత్రుకర్షణ అని సుందరాకాండ. కామ క్రోధ లోభ మద మోహ మాత్సర్యం లేనేటటువంటి అంతఃశత్రువులు, ఇంద్రియాల ప్రభావము నిగ్రహింపగలిగినటువంటి ప్రజ్ఞాశాలి హనుమ. కర్షణ. నిద్రపోయే ముందు నిద్ర నుండి మేల్కొన్న వెంటనే నేనెవరును ప్రశ్నించుకోవాలట. ఇది రమణ భగవాన్ మనకిచ్చిన సందేశం. నిద్రపోయే ముందు, నిద్ర నుండి మేల్కొనే వెంటనే నేనెవరును ప్రశ్నించుకోవాలి. ఈ రెండు సమయాల్లో అఖండ విశుద్ధ ప్రజ్ఞ ఒక్క త్రుటికాలం పాటు ఉంటుంది. ఇవి ధ్యానానికి ఉత్తమ సమయాలు. మనస్సు అప్పుడు పరిశుద్ధంగా ఉంటుంది. ఆత్మజ్ఞాన అన్వేషికి నేనును విచారించుటే సూటి అయిన మార్గం. ఆత్మజ్ఞానం, ఎవరికైతే ఆత్మజ్ఞానం కావాలనేటువంటి పిపాస ఉంటుందో ఆ అన్వేషికి నేనును విచారించుకుంటే సూటి అయిన మార్గం అదా. అన్నింటికీ కారణమైన నేనును విచారించకుండా మనసు, బుద్ధి, ఇంద్రియాలు మొదలైన వాటి గురించి ఆలోచిస్తే లాభం లేదు. నేను పోయిందా? నేనును ఆధారం చేసుకుని బ్రతుకుతున్న ఇవన్నీ ఎగిరిపోతాయి అని రమణులు ఒకసారి చెప్పారు. 1911లో రమణ మహర్షిని సందర్శించిన మొదటి విదేశీయుడు F.H. హంప్రీస్ లోకానికి తాను ఎలా ఉపయోగపడతానని అడిగాడట. అప్పుడు రమణ భగవాన్ అన్నారు, నువ్వు ముందు సహాయపడు, అంటే యూ హెల్ప్ యువర్ సెల్ఫ్. అది లోకానికి సహాయపడినట్లే, నీకు లోకానికి తేడా లేదు అని రమణులు సందేశం. మనకి మనం ఉపయోగించబడటానికి ఇంద్రియ తాత్పర్యం గురించి, నేను గురించి విచారణ జరగాలి. అదే ఈ భాగంలో రమణులు చెప్పినది.
12వ చరణం. ఒకడనవు నిన్ను మాయ మునరించి వచ్చేవారెవరిది నీ జాల అరుణాచల. తాత్పర్యం, అరుణాచల నీవు అన్నీ తెలిసిన వాడివి, అంతటా వ్యాపించిన వాడివి. నీకు తెలియకుండా నా మనస్సులోకి ఎవరు వస్తారయ్యా? ఎవరైనా ఎలా ప్రవేశించగలరు అని అడిగారు. నా మనస్సులో నువ్వు వెలుగులా ప్రకాశిస్తుంటే ఆ ఇంద్రియాకర్షణ చీకటి ఎలా ప్రవేశిస్తుంది? వెలుగు ఉన్న చోట చీకటి అసత్యమని నాకు ఒకటి అనిపిస్తుంది. ఇది నీ ఇంద్రజాలమని, నన్ను పరీక్షించాలని ఈ ఇంద్రియాకర్షణలో నాలో కలిగిస్తున్నావు కదా, ఇదేమన్నా భావ్యంగా ఉందయ్యా అన్నారట రమణ భగవాన్ అరుణాచలేశ్వరునికి. విశేషాలు: అరుణాచల పర్వతం మొత్తం శివస్వరూపం. ఒకసారి భగవాన్ రమణ మహర్షి అరుణాచల పర్వతంపై గల విరూపాక్ష గుహలో తెల్లటి గోచి ధరించి ఉన్నారట. ఓ పండితుడు వచ్చారు. ఆయన రమణులతో ఇలా అన్నారు: మీరు తెల్లటి గోచి పెట్టుకొని ఉండటం కన్నా సన్యాసం స్వీకరించి కాషాయ వస్త్రాలు ధరించండి, సన్యాస దీక్ష తీసుకోండి అన్నారట. ఆయనకి సలహా ఇచ్చారు. రమణ మహర్షి ఏమీ జవాబు ఇవ్వలేదట. ఆ పండితుడు వెళ్ళిపోయాడు. కొద్దిసేపటి తర్వాత ఓ ముసలతను పుస్తకాల సంచితో వచ్చి ఆ మూటను చూడమని, స్నానం చేసి వస్తానని చెప్పి వెళ్ళిపోయాడు. రమణులు ఆ మూటలో పైన సంస్కృతంలో ఉన్న అరుణాచల మహాత్మ్యం అనే పుస్తకం తెరచి చూశారు. అరుణాచలం చుట్టుపక్కల 24 మైళ్ళ వరకు ఈ దీక్షా నియమాలు అక్కర్లేదని అందులో రాసి ఉంది. అరుణాచలం చుట్టుపక్కల 24 మైళ్ళ వరకు ఈ దీక్ష నియమాలు అక్కర్లేదని అందులో రాసి ఉంది. పరమశివుడే ఆ ముసలివాడిని చెబుతారు. ఆ పుస్తకాన్ని రమణులు పండితుల వారికి చూపిస్తే సన్యాస దీక్ష ఇలాంటి మాటలు ఇక మాట్లాడకుండా పండితుల వారు వెళ్ళిపోయారట. అరుణాచలంలో అంత మహిమ చూపించే స్వామి తన మనస్సుతో ఎందుకు ఆడుకుంటున్నాడని ఒక భక్తుడిగా మధుర భక్తి సాంప్రదాయంలో రమణులు మనందరి తరపున స్వామిని ప్రశ్నిస్తున్నాడు. 13వ చరణం. ఓంకార వాక్యార్థ ఉత్తమ సమహీన. ఓంకార వాక్యార్థ ఉత్తమ సమహీన నిన్నెవరు ఎరుగువారు అరుణాచల. తాత్పర్యం, అరుణాచల ఈ విశ్వంలోని ఓంకార తత్వాన్ని నీవే, నీకు సమానమైన వారు ఎవ్వరూ లేరు, నీ వైభవాన్ని ఎవరు గ్రహించగలరు? విశేషించి భగవద్గీతలో 8వ అధ్యాయంలో అక్షర పరబ్రహ్మ యోగములో శ్రీ కృష్ణ భగవానుడు ఇట్లు పలికినాడు: ఓమిత్యే కాక్షరం బ్రహ్మహ్యహారం మామనుస్మరన్ యః ప్రయతి త్యజన్ దేహం సయాతి పరమోగతిం. ఓం అను అక్షరం ఒక్కటే బ్రహ్మం, దానిని స్మరించుటే నన్ను స్మరించుట. ఓంకారమును స్మరించుచు ఎవరు దేహమును విడుచుచున్నారో వారు పరమాగతి అయిన నన్ను పొందుచున్నారు అని ఈ యొక్క శ్లోకం అర్థం. ప్రణవనాద సుధారసమే భువనమోహనమైన రామావతారమై దిగువచ్చిందని త్యాగయ్య గానం చేశారు. గణపతి ఓంకార రూపంలో ప్రకాశిస్తాడు. ప్రణవమే ధనస్సు, ఆత్మే బాణం, బ్రహ్మమే లక్ష్యం. ప్రణవమే ధనస్సు, ఆత్మే బాణం, బ్రహ్మమే లక్ష్యం. గురి తప్పకుండా ఆత్మలక్ష్యాన్ని చేరాలి. ఆత్మలక్ష్యాన్ని చేరాలి. బాణం లక్ష్యాన్ని సేధించినట్లు ఆత్మ బ్రహ్మంలో లీనం కావాలి అని ఉపనిషత్తు చెప్పిందట. మళ్ళీ చెప్తాను. ప్రణవమే ధనస్సు, ఆత్మే బాణం, బ్రహ్మమే లక్ష్యం. గురి తప్పకుండా ఆత్మలక్ష్యాన్ని చేరాలి. బాణం లక్ష్యాన్ని ఛేదించినట్లు ఆత్మ బ్రహ్మంలో లీనం కావాలి అని ఉపనిషత్తు చెప్పింది. తస్య వాచకః ప్రణవః అనగా ఆ భగవంతుని పేరు తెలిపినది ఓంకారం అని పతంజలి మహర్షి యోగ సూత్రము అను గ్రంథములో చెప్పారు. ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః అని ప్రార్థన.
మనమందరము ఓంకారము నుండి జన్మించిన వాళ్ళమని యోగులు ఓంకారమును ధ్యానించుచుందురు. ఆనందమును మోక్షమును ఇచ్చే ప్రణవమునకు నమస్కారము. ఇటువంటి ఓంకార తత్వాన్ని నువ్వే అని అరుణాచల స్వామిని రమణులు ఈ భాగంలో పేర్కొన్నారు. మనస్సుతో గాని బుద్ధితో గాని భగవంతుని తెలుసుకోలేము. ఆయనని తెలుసుకోవాలంటే మనోబుద్ధులను దాటాలి. అది కేవలం భగవంతుని అనుగ్రహం వల్లనే సాధ్యమవుతుంది. నీ వైభవాన్ని ఎవరు గ్రహించగలరు అని రమణులు మాటలో ఈ సందేశం అదే. తిరువണ്ണమలైలో కందాస్వామి అనే ధనికుడు ఉండేవారు. అతను అప్పుడప్పుడు రమణులను దర్శించుటకు వచ్చేవారు. కానీ అతని దుష్ప్రవర్తన వలన ఆయనను ఎవ్వరూ ఇష్టపడేవారు కాదు. ఆయన చివరి రోజుల్లో ఆశ్రమము ఎదురకుండా ఉన్న మంటపములో అనారోగ్యము మరియు పేదరికం నందు ఉండేవారు. ఒకనాడు కేరళ గంజి కావలినని ఆశ్రమమునకు ఎవరి ద్వారానో కబురు చేశారు. భగవాన్ వెంటనే ఆ గంజిని వండించి కందస్వామికి పంపారు. తర్వాత కొద్ది రోజులకు అతని పరిస్థితి క్షీణించి మరణించాడు. చెప్పుటకు ఏ విధమైన సద్గుణములు లేని కందస్వామిని గురించి భగవాన్ ఏమీ మాట్లాడలేరన్న నిశ్చయముతో భక్తులు అతను మరణించాడన్న వార్తతో భగవాన్ వద్దకు వెళ్ళారట. అప్పుడు భగవాన్ ఏమన్నారంటే, భగవాన్ కందస్వామి సుభ్రతి అందు ఇంజికొల్లై దీక్షితార వలె ఉంటారని చెబుతూ ఉదయం 8 గంటలకు చెరువు వద్దకు చేరి తన ధావతిని పిండి ఎంతో పరిశుభ్రంగా ఉతుక్కొని ఎప్పుడూ నూనె గాని సబ్బు గాని ఉపయోగించక శరీరమును ఎంతగానో రుద్ది శుభ్రపరుచుకునేసరికి మధ్యాహ్న సమయం అయ్యేదట. తన జుట్టు మరియు గడ్డము ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకున్నాడు వారని చెప్పిరి. కందస్వామి గురించి భగవాన్ చెప్పిన ఈ మాటలను విన్న భక్తులందరూ సిగ్గుతో తలలు వంచుకున్నారు. ఇదే అంతర్జాల సౌజన్యం. ఇతరులలో మంచిని మాత్రమే గ్రహించు భగవాన్ రమణులు నీ వైభవాన్ని ఎవరు గ్రహించగలరు అనుటిలో ఆలోచనామృతం ఉన్నది. స్వస్తి. 14వ చరణం. అవబోల నొసగి నాకు నీ కరుణ నన్నేలుట నీ భారం అరుణాచల. తాత్పర్యం: అరుణాచల తమిళ భక్తురాలైన కవయత్రి అయిన అభయారుపై నీ దయను చూపినట్లు నాపై కూడా నీ దయను వర్షించు. నన్ను ఆ విధంగా రక్షించి కాపాడుట నీకు భారము కాదు. విశేషించి ఇక్కడ అవ్యారు కథ గురించి మనకి ఇక్కడ రమణ భగవాన్ చెప్తున్నారు. అవ్యారు జీవితంలో ఎక్కువగా సంతృప్తినిచ్చేది. ఇతరులకు సహాయం చేయటం జీవితంలో స్వార్థం పెనుభూతం లాంటిది. జీవితంలో తప్పులు పట్టడం ప్రారంభిస్తే స్నేహితులు బంధువులు ఎవరు మిగలరు అని చెప్పిన కవయిత్రి అవ్యార్. ఈమె చేర, చోళ, పాండ్య రాజస్థానాలను సందర్శించినప్పుడు ఈ చాటు చెప్పింది. వాదవర్ కోన్ పినై ఎండ్రాన్, వత్తవర్ కోన్ నాళై ఎండ్రాన్, ఏదవర్ కోన్ ఎదోన్రన్ ఇల్లై ఎండ్రాన్ అడలాల్, వాడర్ కోన్ పినై యమం, వత్తవర్ కోన్ నాళై యమం ఎనుం, యాదవర్ కోన్ ఇల్లై ఇనియా. దీని అర్థం, వాడవర్ అనే నృపాలుడు అంటే రాజు తర్వాత రమ్మన్నాడు, వత్తవర్ రేపు రమ్మన్నాడు, యాదవర్ లేదన్నారు. ఈ ముగ్గురులో తర్వాత రేపు అని చెప్పి వాయిదా వేసిన వారి కన్నా లేదని నిశ్చయంగా చెప్పిన వాడే ఉత్తముడు. ఒకసారి కంబర సభలో ఆమెను అవమానించాలని ఆడి ఓసి అని 2 సార్లు సంబోధిస్తూ ఒక సమస్య ఇచ్చాడని, ఆ సమస్య పూర్తిస్తూ తిరిగి ఆయనను ఆడా అరే అని 10 సార్లు సంబోధిస్తూ ఆ సమస్య పూరించిందట. శ్రీ రమణుడు చెప్పిన అవ్యార్ కథ ఏంటంటే, అవ్వ పరమేశ్వరునికి ఎదురుగా ఇట్లా అవ్వ పరమేశ్వరునికి ఎదురుగా ఇట్లా నాలాగే కాలు చాచి కూర్చున్నది. ఇది చూసిన పార్వతీదేవికి పట్టరాని బాధ.
పరమేశ్వరుడికి ఎదురుగా కాలు చాచిందే, ఇది అపరాధం కదా అన్న దిగులుతో నేను చెప్పనా అవ్వతో అని పరమేశ్వరునికి మనవి చేయగా, అమ్మో మాట్లాడుకు, ఆమెనేమి అనరాదు అని పరమేశ్వరుడు అన్నాడట. అయినా ఆ అమర్యాదను సహించలేక చెలికెత్తతో చెప్పగా, ఆ చెలికెత్త అవ్వను సమీపించి, అవ్వ కాళ్ళు ఈశ్వరుని వైపు పెట్టకు అని అన్నదట. అట్లాగా అమ్మా, ఈశ్వరుడు ఎటు లేడో చెప్పు, ఇటు తిప్పనా అని కాళ్ళు ఇటు తిప్పితే ఇటు, అటు తిప్పితే అటు, పరమేశ్వరుడు తిరగవలసి వచ్చిందట. అంటే అవ్వ కాలు ఎటు తిప్పితే అటు పరమేశ్వరుడు తిరుగుతున్నాడు కైలాసంలో. అప్పుడు పార్వతిని చూసి, చూసావా, నేను చెబితే విన్నావు కాదు, ఆమె ఇప్పుడు నన్నెలా తిప్పుతుందో చూడు అని ఈశ్వరుడు అనగా, అంతటా అవ్వను క్షమించమని అడిగింది పార్వతీదేవి. అంత భక్తురాలు. తమిళములో అవ్యార్ అనగా అవ్వ అనే అర్థం. చిన్నతనం నుండే ఆమెకు కావ్యాలు కవితలు రాయడం బాగా అలవడింది. ఆమెకు 4 సంవత్సరాల వయసులోనే మహామహులు చెప్పలేని వేదాంత విద్యను శ్లోకాలలోనే చెప్పడం ఆరంభించింది. ఆమెకు శివ సాన్నిధ్యమే అంతా తప్ప మరొకరిని మనస్సులో ఎప్పుడు కలనైనా ఊహించుకునేది కాదు. యుక్త వయసు వచ్చిన ఆమె అందచందాలు గుణగణాలు చూసి ఎన్నో సంబంధాలు వచ్చాయి. ఆమె తల్లిదండ్రులు ఆమెను యోగ్యుడైన వరునికి ఇచ్చి పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నారట. ఒక సుముహూర్తాన ఆమెకు పెళ్లి నిశ్చయం అయింది. ఆమెకు పెళ్లి చేసుకుని వైవాహిక సంసారిక జీవితం గడపడం సుతారము ఇష్టం లేదు. తను చిన్నప్పటి నుండి ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించే గణేషుని విగ్రహం దగ్గర కూర్చొని తన్ను ఈ విషమ సమస్య నుండి గట్టున వేయవలసిందిగా కోరుకొని, తనకు అసలు సమస్య అంతా ఈ అందము తెస్తున్నదే కావున తనకు ఈ అందము తీసివేసి వృద్ధురాలను చేయవలసిందిగా ప్రార్థించిందట. ఆమె మర ఆలకించిన గణపతి ఆమె అందము తీసివేసి వృద్ధురాలని చేశాడు. యుక్త వయసులోనే తమ కుమార్తె వృద్ధురాలవడం ఆమె తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోయారు. కానీ అంతా దైవకృప కావున ఏమీ చేయలేక మనసులోనే దాచుకున్నారు. తనను తాను కోరుకున్న విధంగా తన యవ్వనాన్ని తొలగించి వృద్ధాప్యం అందించిన గణపతిని ఆమె అనేక విధాలుగా స్తుతించి ఆమె ఇల్లు వదిలి దేశాటన చేయడం ఆరంభించింది. ఆమె సాహిత్య విజ్ఞానాన్ని గుర్తించిన ఎందరో మహాకవులు ఆమెకు ఎదురేగి స్వాగత సత్కారాలు అందజేసి ప్రణమిల్లారు. ఆమె కీర్తి చోళ, చేర, పాండ్య రాజ్యాలలో దశ దిశల వ్యాప్తి నొందింది. తమిళ రాజ్య మహారాజులు ఆమె విజ్ఞాన సాహిత్యాన్ని సమాదరించి ఆమెకు సేవలు చేశారు. ఇప్పటికీ తమిళ చిన్నపిల్లలు అవ్యారు రాసిన విజ్ఞాన నీతి గీతులను పఠిస్తూనే ఉంటారు. ఈ విషయాలన్నీ యథాతథంగా అంతర్జాల సౌజన్యంతో స్వీకరించబడినవి. శేఖర్తులకు ధన్యవాదములు. 15వ చరణం. కన్నుకు గన్నై కనులేక కనునిన్ కనువారెవరు కనుము అరుణాచల. తాత్పర్యం: అరుణాచల, నువ్వు నాకు నా కంటి చూపు లాంటి వాడివి. కన్ను తనంతట తాను చూడలేదు. చూచే శక్తిని కళ్ళకి ఇచ్చేది ఆత్మ. ఆ ఆత్మ నువ్వు. చూపుకి మూలం నువ్వే. ఆత్మజ్ఞానం అనే కన్ను ద్వారానే నిన్ను చూడటం సాధ్యమవుతుంది. విశేషించి కనుల మీద రమణులు అమోఘ భావాల హరిది. మనస్సు వేరే చోట పెట్టి కళ్ళును తెరిచినంత మాత్రాన చూడలేము. ఇది వాస్తవం. కళ్ళు మూసుకొని మనం నిద్రపోయేటప్పుడు ఎన్నో కలలు చూస్తాం. దీనికి మూల కారణం ఆత్మ. ఆత్మ లేకపోతే కళ్ళు తెరిచినా చూడలేవు. మనస్సు స్వామి మీద పెట్టి కళ్ళు మూసుకున్నా అవి చూడగలుగుతాయి. ఆ చూసే శక్తిని ఇచ్చేవారు అరుణాచలుడు. నిత్యానందం కావాలంటే దృశ్యము దృష్ట అంటే చూసేది చూడబడేది రెండూ ఏకము కావాలి. దానికోసం భక్తుల తరపున అరుణాచలేశ్వర స్వామికి రమణుల ప్రస్తావనిది.
మాయ అంటే ఏమిటని రమణ మహర్షిని ఒక భక్తుడు అడుగుతూ ఉండేవాడు. రమణులు జవాబు చెప్పేవారు కాదు. మాయ అంటే ఏమిటని రమణ మహర్షిని ఒక భక్తుడు అడుగుతూ ఉంటే రమణులు జవాబు చెప్పేవారు కాదట. ఒకరోజు రాష్ట్రపతిగా ఉన్న బాబు రాజేంద్ర ప్రసాద్ మహర్షిని చూడడానికి వచ్చారట. ప్రజలు విపరీతంగా వచ్చారు. రాష్ట్రపతి రమణులను జనాలందరూ మార్చి మార్చి చూశారు. అంటే ఒక పక్క రాష్ట్రపతిని, ఒక పక్క రమణుల్ని జనాలందరూ మార్చి మార్చి చూడసాగారు. రాష్ట్రపతి వచ్చిన రమణులు అలాగే మౌనంగా ఉన్నారు. రాజేంద్ర ప్రసాద్ గారు మహర్షి సమక్షంలో మౌనంగా కాసేపు కూర్చున్నారు. రాష్ట్రపతి బయటకు వెళ్ళేటప్పుడు అందరూ ఆయన వెంట వీడ్కోలు కోసం వెళ్ళారు. మాయ అంటే ఏమిటని సందేహం అడిగిన వ్యక్తి ఒక్కడే రమణుల దగ్గర ఉన్నాడు. అప్పుడు రమణులు నోరు విప్పి మాయ అంటే ఇదే అని చెప్పారు. దేనిని చూడాలో దానిని చూడము. ఆకర్షణని తదేకంగా చూస్తూ ప్రలోభంలో పడతాం. కన్నుకు కన్ను అయిన అరుణాచలేశ్వరుడు మనందరినీ రక్షించుగాక. 16వ చరణం. కాంత మినుమును వలె కలసి నన్ విడువక కలసి నాతో నుండు అరుణాచల. తాత్పర్యం: అరుణాచలపు రూపంలో ఉన్న ఓ పరమశివ, ఇనుమును అయస్కాంతం ఆకర్షిస్తుంది. ఇనుపు ముక్క అయస్కాంతాన్ని తాకిన తర్వాత ఇక దాని నుండి విడిపోలేదు. అలాగే నన్ను నీ వద్దకు చేర్చుకో, ఎప్పుడు నిన్ను అంటిపెట్టుకునేటట్టు దయ చూపించు అరుణాచల. విశేషించి భక్తిలో వివిధ దశలు ఉన్నాయి. శివానంద లహరిలో భగవత్పాదులు భక్తిలోని వివిధ దశలను అంకోలం శ్లోకంలో ఉదాహరణతో వివరించారు. మొదట్లో భక్తుడు తన మనస్సును బలవంతంగా భగవంతునిపై ఉండేటట్లు చేయాలి. ఆయన పాదాలపై దృష్టిని మోపాలి. పూడుగు గింజల పండిపోయి అంటే అంకోల గింజలు పండిపోయి నేల మీద రాలిపడి మరలా వానికి అవియే చెట్లు అంటుకుని పోతాయి. ఇది భక్తిలోని మొదటి దశకు ఉదాహరణట. భక్తుని మనస్సు భగవంతునిపై నిలబడినప్పుడు భగవంతుని కృప కారణంగా భగవంతుని వైపు భక్తుని మనస్సు ఆకర్షించబడుతుంది. సూదంటూ రాయి సూదిని ఆకర్షించినట్లు ఇది రెండవ దశ. భక్తుని హృదయం పూర్తిగా భగవంతునితో నిండిపోయినప్పుడు భగవంతుడు కూడా భక్తునిపై ప్రేమను సంపూర్ణంగా ప్రదర్శిస్తాడు. అది పతివ్రత అయిన స్త్రీ తన పతిని అంటిపెట్టుకునేట్లు. అప్పుడు పతి కూడా తన పత్ని పట్ల విపరీతమైన ప్రేమను ప్రదర్శిస్తాడు. ఇది మూడవ దశగా మనం చెప్పవచ్చు. నెమ్మదిగా భక్తుడు భగవంతునికి భూషణమవుతాడు. ప్రహ్లాదుడు లేకపోతే నరసింహావతారం ఎత్తి భగవంతుడు ఈ లోకాన్ని ఆశీర్వదించేవాడు కాదు. అలా ఒక విధంగా భక్తుడు భగవంతుని ప్రఖ్యాతిని పెంచుతాడు. ఒక లత చెట్టును అల్లుకుని పోయి దాని సౌందర్యాన్ని పెంచినట్లుగా ఉంటుంది ఇది. ఈ 4వ దశ దాటిన తర్వాత భక్తుడు భగవంతునితో మమైకమైపోతాడు. నదులు సముద్రంలో విలీనమైపోయినట్లు. ఒకసారి నదులు సముద్రంలో కలిస్తే ఇక వాటికి ప్రత్యేక అస్తిత్వం ఉండదు. ఇది నాగావళి నదా, ఇది వంశధార నదా, ఇది గంగా నద అనేది. సముద్రం నుండి నదులను విడిగా చూడలేము. అలాగే భక్తుడు కూడా భగవంతుని మించి వేరుగా ఉండడు. శ్రీ 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 అభినవ విద్యాతీర్థ మహాస్వామి శ్రీ శారదా పీఠము శృంగేరి వారి స్ఫూర్తినందించే ఆధ్యాత్మిక కథ నుండి సదాశివ బ్రహ్మేంద్రుడు మానసిక పూజ చేస్తూ, ఈశ్వర, నిన్ను పూజించడానికి కూర్చున్నాను, కానీ నీకు ఉపచారం చేయడానికి బదులు అపచారం చేస్తున్నాను. నీకెట్లా పూజ చేయడం? అది వీలైన పనా? నీ ఆరాధన చేయడం ఎట్లా? నీవు ఒక దిక్కున ఒక చోటనే ఉంటే కదా నీవు ఇక్కడే ఉన్నావని నమస్కారం చేయడం. నీవు వెనుక, ముంగల, ప్రక్కల, పైన, కింద, ఎల్ల ఎడల సర్వాంతర్యామి ఉన్నావు. నేను నీ పాదాలను ఎక్కడ ఉన్నవని చూచి నమస్కరించను. పోనీ
ఎక్కడనో నీ పాదాలను మనం నమస్కరిస్తే ఆ పాదాలు వెనుక నీవు లేవు అని కదా అర్థం. అలా అయితే నీ పూర్ణత్వానికి భంగం చేసిన చందంగా నిన్ను అర్థం చేసుకున్న వాడినే కదా. నీ చరణములను కడుగుటకు పంచపాత్ర నుండి ఒక ఉద్ధరణిలో నీళ్లు కింద పోస్తామా? నీవు ముల్లోకాలను మూడడుగులతో కొలిచిన త్రివిక్రముడివి కదా. నీ పాదాలను అణుమాత్రమైన ఈ నీళ్లు తడపగలవా? పాదాలను పూర్తిగా కడుగక వదలట అపచారం కదా ప్రభు. భూపాదో యస్య నాభిః దిగంబరుడైన నిన్ను ఈ చిన్న వస్త్రముతో అలంకరించగలనా? నేనేమి పూజ చేయను తండ్రి అని సదాశివ బ్రహ్మేంద్రులు అన్నారు. నేనేమని ప్రార్థింపను? నీ మనోవృత్తులన్నీ నీవు చదివిన పుటలు, నీవు సర్వజ్ఞుడు. ప్రార్థన అంటూ చేసి నీ సర్వజ్ఞతకు ఒక అజ్ఞానం తెచ్చి అంటగట్టనా? అయినా నీ వద్ద లేని ఏదో ఒక వస్తువును నేను అడగలేను. కొత్త వస్తువుని ఏది ఒక దానిని నేను అడిగితే నీవు దాతవు, నేను ప్రతిగ్రహీతను అయిపోతావు. నీవు అఖండ ఆనంద స్వరూపుడవని శృతులు చెప్తున్నవి. నేను ఇలా కోరికలతో కొరతలతో ఉన్నాను. ఈ స్థితిని మాన్పి నా స్వరూపం నన్నే నాకియు అని చెప్పాడు. నన్నే నాకి అంటే ఏమిటి అర్థం? నా స్వరూపమే నీవు, నిన్నే నాకియు అని జగద్గురు బోధనలు. రమణులు ఈ చరణంలో అంతర్గతంగా కోరుకున్నది అదే. 17వ చరణం. గిరి రూపమైనట్టి కరుణా సముద్రమా, కృప చేసి నన్నయలు అరుణాచల. తాత్పర్యం: అరుణాచల పర్వత రూపంలో ఉన్న కరుణా సాగరుడు నీవు. నీ దయని వర్షించు. విశేషించి శక్తికి ఔన్నత్యానికి ప్రతీక పర్వతం, విస్తృతికి గాంభీర్యానికి ప్రతీక సముద్రం. అరుణాచలుని అనుగ్రహం సముద్రముతో సమానమైనదని రమణులు ఈ చరణంలో చెప్పారు. కరుణాపూర్ణ సుధాబ్ది అని అరుణాచల పంచరత్నాలలో కూడా మొదటి శ్లోకంలో శ్రీ భగవాన్ స్వామిని పిలిచారు. 18వ చరణం. క్రింది మీదటను జన్నందు కిరణమని నా క్రిందుగతి మాపుము అరుణాచల. తాత్పర్యం: అరుణాచల క్రిందికి మీదకి కాంతి కిరణాలు ప్రసరించే రత్నము వంటి వాడు నువ్వు. అతి స్వల్ప జీవుల హృదయాలలో కూడా నీ కాంతి ఉంటుంది. నాకు అల్పత్వం ఉంది, క్రిందిగతి ఉంది. దేహంతో పారవశ్యం పొందటమే ఆ అల్పత్వం. ఈ అల్పత్వాన్ని నశింపజేయి. అహంకారం నుంచి పుట్టిన అంధకారంలో విహరిస్తుంటాను. ఈ అల్పత్వాన్ని నశింపు చేయని ప్రార్థించారు. విశేషించి 1942లో తమిళ పండితులు ఒకరు వచ్చి అమృతనాడిని గురించి శ్రీవారితో 3 రోజులు ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ వచ్చారు. భగవాన్ ఉత్సాహంతో సమాధానమిస్తూ ఆ అమృతనాడి ఇలాగుంటుందని ఏదో సెలవిస్తూ ఉండటం గమనించి, అయ్యో మనకు ఆ అనుభవం రాలేదే అన్న దిగులు కలిగింది నాకు. ఆ వచ్చిన వారు వెళ్ళిన వెనుక కూడా భగవాన్ మాధవ స్వామితో ఆ విషయమే మాట్లాడడం చూసి అడుగుదామన్న ఆసక్తితో భగవాన్ గోశాల వైపు నుండి వస్తుండగా మెల్లగా దగ్గరికి వెళ్ళి, అమృతనాడిని గురించి చాలా దూరం సెలవిస్తున్నారే, అది అని అన్నానో లేదో భగవాన్ అదంతా నీకెందుకు అని అదిలించినట్లు మాట్లాడారు. 4 రోజుల నుంచి ప్రశంసగా మాట్లాడుతున్నాను కదా, దాని గురించి తెలుసుకుందామని అడుగుతున్నాను అన్నారు. మళ్ళీ సరిపోయింది. వారేదో శాస్త్రాన్ని బట్టి అడిగితే తగినట్లు సమాధానం చెప్పాను. అదంతా నీకెందుకు, నీవెవరో చూచుకుంటే పోయేదానికి అని శిక్షాపూర్వకమైన ధ్వనితో సెలవిస్తూ నడక సాగించారు భగవాన్. నా కాలు సాగక నిలిచిపోయాను. 2-3 రోజులైన వెనుక హాల్లో అట్టే జనం లేని సమయంలో ఆ అమృతనాడి గురించిన ప్రసంగవశంగా
అదొక భావన అంటున్నారు భగవాన్. అయితే అమృతనాడి విషయం కూడా భావన మాత్రమేనా అన్నాను నేను. ఆ భావన గాక మరేమి, శరీరమే భావన మాత్రమైతే ఇది మాత్రం భావన కాదా ఏమి అంటూ ప్రశాంత దృష్టితో నా సందేహమంతా తీరేటట్లుగా అనుగ్రహించారు. సూర్యనాగమ్మ గారి నా రమణాశ్రమ జీవితం నుండి ఇది కలెక్ట్ చేశారు. అల్పత్వాన్ని సరి అయిన సమయంలో తీసివేయటమే రమణులకు కూడా తెలిసినని ఈ సంఘటన నిరూపిస్తుంది. 19వ చరణం. కుట్ర ఎంతయు కోసి గుణముగా పాలించు గురు రూపమైన వెలుగు అరుణాచల. తాత్పర్యం: గురు రూపమైన అరుణాచల, నా దోషాలను సమూలంగా నాశనం చేసి నన్ను గుణవంతునిగా చేయవయ్యా. విశేషించి దక్షిణామూర్తిని ప్రార్థిస్తూ ఈశ్వర గురు ఆత్మేతి మూర్తి భేద విభాగాన్ని దక్షిణామూర్తియే నమః అని శ్లోకం ఉంది. దేవుడు, గురువు, ఆత్మ, జీవాత్మ ఈ మూడు వేరువేరుగా కనపడుతున్నాయి. దేవుడు, గురువు, ఆత్మ అంటే ఆత్మ అంటే జీవాత్మ అని ఈ మూడు వేరువేరుగా కనపడుతున్నాయి. కానీ నిజానికి ఒకటే. ఇది తెలియకపోవటం అవిద్య. ఈ అవిద్య అంటే అజ్ఞానం దోషాలన్నింటికీ మూల కారణం. దానిని తొలగించమని భక్తుని ప్రార్థన. 20వ శ్లోకం, 20వ చరణం. కూచి వాల్గన్నుల కోతబడక కృప చేసి నన్ను చేరికావు అరుణాచల. ఓ అరుణాచల, నాకు అపకారం తలపెట్టే వారి బారి నుండి కాపాడు. అరుణాచల, నాకు అపకారం తలపెట్టే వారి బారి నుండి కాపాడు. వాళ్ళు చూపులు బల్లెముల వలె వాడిగా ఉన్నాయి. వాటితో నన్ను వెంటాడుతున్నారు. నువ్వే నన్ను రక్షించగల సమర్థుడివి. ఇక్కడ అపకారం తలపెట్టే వారు ఎవరు అంటే ఎవరు బయట వాళ్ళు కాదని ఇక్కడ మనకి ప్రాపంచిక విషయాలు, లోభాలు, ఆకర్షణలు నాకు అపకారం తలపెట్టేవారని రమణుల తాత్పర్యం. ఏంటంటే ప్రాపంచిక విషయాలు, లోభం, ఆకర్షణ నాకు అపకారం తలపెట్టేవారని రమణుల తాత్పర్యం. ఆ ఇంద్రియాల చూపులు బల్లెముల వల్ల అంటే శక్తివంతమైనవని తాత్పర్యం. తల్లి ఒడిలో ఉన్న బిడ్డకు ఎంతో రక్షణ. ఆ రకంగా నన్ను ఇంద్రియ ప్రలోభాల నుంచి కాపాడమని రమణుల కోరిక. రమణులను మనం నమ్ముకుంటే ఇంద్రియాల నుంచి కాపాడి పై స్వామిత్యాన్ని మనపై ప్రదర్శించి అనుగ్రహిస్తాడు. 21వ చరణం. వంచకా వేడియన్ కొంచెమున్ కరుగవే అభిముంచేలమా అరుణాచల. తాత్పర్యం: అరుణాచల, శివ, దయతో నన్ను రక్షించమని నేను ఎన్నో రకాలుగా వేడుకుంటున్నాను. కానీ నీవు నా పట్ల ఎంతో నిర్లక్ష్యంగా పట్టించుకోవటం లేదు. దయచేసి రక్షించు, నన్ను స్వీకరించు అని ప్రార్థించారు. విశేషించి నిందాస్తుతిగా అనిపించే ఈ చరణంలో ఆర్తి ఉంది. దేవుని దయ కొరకు భక్తులు వేడుకుంటారు. కానీ వాళ్ళకి తగిన సమయం రాకపోవటం వల్ల, కర్మ పరిపక్వత కాకపోవడం వల్ల భగవంతుని దయలో ఆలస్యమైనట్లు భక్తునికి అనిపిస్తుంది. పొలం దున్నకుండా, విత్తనాలు వేయకుండా వర్షం కురిసినా లాభం లేదు కదా. పొలం దున్నకుండా విత్తనాలు వేస్తే ఆ విత్తనాలు వేసిన వెంటనే వర్షం కుడితే నాశనం అయిపోతుంది, పంట పండదు. అలాగే దేవుని దయావర్షం కూడా అంతే. మనకు తగిన సమయం రావాలి. అప్పుడు స్వామి యొక్క దయావర్షపు అనుభవాన్ని పొందుతాం. భగవంతుని దయ కలిగే వరకు భక్తుడు ఎంతో ఓర్పుతో, చిత్తశుద్ధితో తగిన సాధన చేస్తూనే ఉండాలి. రమణులు ఈ చరణంలో చెప్పినది ఇదే. అడుగుకిచ్చడి నీదు అకళంక మగు కీర్తి హాని చేయక బ్రోము అరుణాచల. తాత్పర్యం: ఓ అరుణాచల, భక్తులు ఎవరూ నిన్ను అడగనక్కర్లేదు. వారిపై దయని చూపిస్తావని నీకు పేరు, కావలసినది ఇస్తావని నీకు కీర్తి ఉంది. దానికి ఇప్పుడు మచ్చ తీసుకురాకు, నాకు ఎటువంటి కీడు రాకుండా కాపాడు అని రమణ భగవాను వేడుకున్నారు. విశేషించి భగవంతుని అపార దయను రమణులు ఎంతో అద్భుతంగా ఈ చరణంలో చెప్పారు.
ఒక్కోసారి మన జీవితాలలో జరిగే సంఘటనలు స్వామి దయతో నిండినవని చాలా కాలం తర్వాత కానీ మనకు తెలియవు. రమణుల జీవితంలోనే దీనికి ఉదాహరణ చెప్పుకుందాం. ఇల్లు విడిచి తిరువణమలైకి చేరిన రమణులు దగ్గరికి కన్నతల్లి అలగమ్మ వచ్చింది. ఇంటికి తిరిగి రమ్మని ఎంతో ప్రాధేయపడింది. రమణులు జవాబు ఇవ్వలేదు. చాలా కాలం తర్వాత ఒక కాగితం మీద అమ్మకి రమణులు ఇలా జవాబు రాశారు: ప్రతి ప్రాణిని దాని ప్రారబ్ధం ప్రకారం సృష్టికర్త నడిపిస్తాడు. ఎంత ప్రయత్నించినా జరగబోనిది జరగదు. నివారించడానికి ఎంత ప్రయత్నించినా సరే జరగనున్నది జరగక మానదు. దీనికి తిరిగి లేదు. అందువల్ల అన్నిటికన్నా శ్రేష్టమైన పద్ధతి మౌనంగా ఉండటం. రమణులు తిరువణ్ణమలైకి రావటం లౌకిక దృష్టితో చూస్తే కన్న తల్లికి బాధ అనిపిస్తుంది. తల్లి బిడ్డలను విడదీసిన భగవంతుని దయను మనస్సు ప్రశ్నిస్తుంది. కానీ ఆధ్యాత్మిక దృష్టితో చూస్తే కొన్ని కోట్ల మంది అమ్మలకు, వారి బిడ్డలకు భావజీవితంలో రమణుల ఉపదేశాల ద్వారా, సన్నిధి ద్వారా చక్కని మేలు జరుగుతున్నది. ఇది రమణులు ఇల్లు విడిచిపెట్టడం ద్వారానే జరిగింది. కొన్ని విషయాల్లో భగవంతుని అనుగ్రహం మొదట్లో లేదని అనిపిస్తుంది, తర్వాత ఎప్పుడో దాని ఫలితం తెలుస్తుంది. రమణులు ఈ చరణంలో అంతర్గతంగా చెప్పినది ఇదే. 23వ శ్లోకం. హస్తామలక నీదు సద్రసమున సుఖోన్మాద మందగనేలు అరుణాచల. తాత్పర్యం: అరుణాచల, అరచేతిలోని ఉసిరికాయల సులువుగా నీవు ఆధీన మగువాడు. అరచేతి ఉసిరికాయల ఇతరులు చెప్పనక్కర్లేకయే స్పష్టముగా నాకు జ్ఞానము తెలియాలి. నిజమైన సుఖము యొక్క ఉన్మాదాన్ని పొందాలి. నీ యందే ఉన్న మనస్సుతో చేతనాచేతనములు యందు నేను సమానముగా ప్రవర్తించాలి అని అలా నన్ను అనుగ్రహించు. విశేషించి ఒకసారి తన భక్తురాలు చనిపోయిన విషయాన్ని రమణ మహర్షికి సూర్యనాగమ్మ చెప్పారు. అప్పుడు రమణుని యొక్క మాట ఇవి: "హో, is she dead? I have been waiting to see when she would get away from all these worldly worries. So she has gone away from all these worries. All right, go there and come back." 29th December 1945, letters from Sri రమణాశ్రమం, సూర్యనాగమ్మ, ట్రాన్స్లేటెడ్ బై డిఎస్ శాస్త్రి అని ఈ చరణంలోని నిజమైన జ్ఞానకాంతులు రమణుల మాటల్లో మనకు కనిపిస్తాయి. 24వ చరణం. వల నుంచి భక్తుల పరిమార్పు నిన్ను గట్టుకొని ఎట్లు జీవింతు అరుణాచల. తాత్పర్యం: భక్తుల జీవితాన్ని నశింప చేయడమే ధ్వజముగా కలిగే నిన్ను నేను వివాహం చేసుకుంటే, నాయకునిగా చేసుకుంటే నేను ఒక వ్యక్తిగా ఇక ఉండగలనా? నీలో పరిపూర్ణంగా ఐక్యమైపోతాను కదా. నాయకుడైన అరుణాచల స్వామి అడుగుజాడల్లో నడిస్తే ప్రతి భక్తుడు స్వామిలో ఐక్యమై మోక్షం పొందుతాడని తాత్పర్యం. భక్తుడు భగవంతునికి చేరువైనట్లు గుర్తు ఏమిటంటే, ముందుగా భక్తులలోని అహంకారం నశింప చేయడం. భక్తుల అహంకారాన్ని ధ్వంసం చేస్తాడని చెప్పటానికి జీవత్వాన్ని నశింప చేయడమే భగవంతుడు ధ్వజముగా కలిగిన వాడని ఈ చరణంలో చెప్పబడినది. మధుర భక్తి సాంప్రదాయంలో జీవులందరూ స్త్రీలు, భగవంతుడు ఒక్కడే పురుషుడు. వివాహము ఇద్దరిని ఒకటి చేస్తుంది. ఇందువలన రమణులు తనను స్త్రీగా, నాయికగా భావించుకొని అరుణాచల స్వామిని పురుషునిగా, నాయకునిగా ప్రతిపాదించిన వివాహ ప్రసక్తి తెచ్చారు. బృహదారణ్యకంలో ఒకనాడు యజ్ఞవల్క్యు మహర్షి సన్యాసం పుచ్చుకొని అరణ్యానికి వెళ్ళబోతూ చిన్న భార్య అయిన మైత్రేయిని పిలిచి,
నేను సన్యసించి వెళుతున్నాను. మీ ఇద్దరికి నా ఆస్తి సమానంగా పంచి ఇస్తాను. అది పెట్టుకొని సుఖంగా బతకండి అని చెప్పాడట. దానికి ఆవిడ, ఏమండి, మీరు పంచిపోయే ఈ ఆస్తి వల్ల నాకు అమృతత్వం అనేది సిద్ధిస్తుందా అని అడిగిందట. అతడు ఆ మాటకు నవ్వి, ఓ పిచ్చిదానా, ఆస్తుల వల్ల అమృతత్వం సిద్ధించడం ఏమిటి? అది ఒక్క ఆత్మ దర్శనం వల్లే మాత్రమే మనకు దక్కుతుందని చెప్పాడట. అయితే నాకు ఈ పనికిమాలిన ఆస్తి దేనికి? ఆత్మ దర్శనానికి సాధనం ఏదో దానినే బోధించి పొమ్మని ప్రాధేయపడింది ఆవిడ. అప్పుడు ఆయన చెప్పినవే శ్రోతవ్యో, మంతవ్యో, నిధిధ్యాసితవ్య అనే 3 మాటలు, ఈ మూడింటికి శ్రవణ, మనన, నిధిధ్యాసనమని వ్యవహారం. శ్రవణ, మనన, నిధిధ్యాసనులని వ్యవహారం. ఆత్మావారే ద్రష్టవ్య, అమృతత్వాన్ని పొందాలంటే ఆత్మదర్శనం చేసుకోవాలి మానవుడు. అదే జీవిత పరమార్థం. అయితే అది ఎలా ప్రాప్తిస్తుంది మనకు? శ్రోతవ్య అంటే మొదట శ్రవణం చేయాలి, మంతవ్య తర్వాత మననం చేయాలి, నిధిధ్యాసితవ్య ఆ పిమ్మట తదేక దృష్టితో ధ్యానం చేయాలి. శ్రవణాదులైన ఈ 3 ఆచరిస్తే మనసులో పెరిగిపోయిన కర్మ మాలిన్యమంతా అది కడిగేస్తుంది. దానితో మనోదర్పణం పరిశుద్ధమై చక్కగా ప్రకాశిస్తుంది. ఇది బ్రహ్మశ్రీ యల్లవరాజు శ్రీనివాసులు గారు రచన. ఇది రమణులు ఈ చరణంలో చెప్పిన ఐక్యత సాధించాలంటే ముందుగా ఈ శ్రవణాదిత్రి సాధన చేయాలి. 25వ చరణం మనం 7:30 వరకు కంటిన్యూ చేసుకుందాం మాస్టర్స్. ఇది 108 చరణాలు. 7:30 వరకు అంటే 8 వరకు కంటిన్యూ చేయమంటే చేస్తాను. ఇరవై చరణం. కోపరహిత గుణ గురిగాగా ననుగొను కొర ఏమి చేసితు అరుణాచల. తాత్పర్యం, అరుణాచల, ఓ పరమశివ, కోపంతో పాటు అన్ని ఆవేశాలను నీవు జయించావు. మరి నన్నెందుకయ్యా ఆ కోపతాపాలకు గురి చేస్తున్నావు? కోపగుణాన్ని నాకు అంటిపెట్టి నన్ను వెంటాడుతున్నావెందుకు? నేను చేసిన తప్పేమిటి చెప్పు? ఏం చేశాను? ఏ రకంగా నీకు కోపం తెప్పించాను? విశేషించి ఈ చరణంలో నిందాస్థుతి ఉంది. అంటే పైకి నింద, లోపల స్థుతి. కోపగుణాన్ని నాకు అంటగట్టి నన్ను వెంటాడుతున్నావెందుకు అన్న చోట అరుణాచల స్వామి పట్ల నింద అనిపిస్తుంది. ఇందులోనే స్థుతి ఉంది. నువ్వు నన్ను అనుగ్రహించావు కాబట్టే నా కోపతాపాలను పోగొట్టడానికి, నా జీవనచర్యలో నన్ను అనుక్షణం వెంటాడుతున్నావని దేవుని దయ రమణులు ఓడుతున్నాడు. 26వ శ్లోకం. గౌతమ పూజిత కరుణా ఘన నగమ కడగంట నేలిమ అరుణాచల. తాత్పర్యం, అరుణాచల, దయామూర్తి, గౌతమ మహర్షిచే పూజించబడినవాడా, నీ అనుగ్రహపు చూపు నాపై ప్రసరించుగాక. విశేషాలు. పూర్వం గౌతమ మహర్షి తన భార్య అహల్యతో త్రయంబకం దగ్గర తపస్సు చేసుకుంటూ ఉండేవారు. ఒకసారి ఆ ప్రాంతమంతా చాలా తీవ్రమైన కరువు వచ్చింది. నీరు లేక, పంటల పండక, ఆహారం లేక అక్కడ నివసించే మిగతా ఋషులంతా పొట్ట చేత పట్టుకొని దిక్కుతోచని విధంగా పోసాగారు. ఇది చూసి గౌతమ మహర్షికి చాలా బాధ కలిగి తన తపశ్శక్తి ద్వారా వారి ఆకలి తీర్చసాగాడు. గౌతముడు చేస్తున్న ఈ మంచి పనుల వల్ల ఆయనకి పుణ్యం పెరిగింది. తన ఇంద్ర పదవికి ఎక్కడ పోటీ వస్తాడోనని ఇంద్రులు గారు ఒక మాయ ఆవుని సృష్టించి గౌతముని పొలాలని విధ్వంసం చేయమని పంపుతాడు. అది తెలియని గౌతముడు దానిని సున్నితంగా అదిలించటానికి దర్భతో అలా అంటాడు. ఆ ఆవు మరణించింది. గౌతమునికి గోహత్య పాపం వస్తుంది. ఆయన ఇంట్లో అక్కడ బ్రాహ్మణులు ఎవరూ భోజనం చేయరు. దానికి బాధపడిన గౌతముడు గోహత్య దోష నివారణ మార్గం చెప్పమని కోరుతాడు. మిగతా ఋషులు పరమశివుణ్ణి ప్రార్థించి
ఆయన జటాజూటంలో ఉన్న గంగని వదలమని, ఆ గంగలో స్నానం చేస్తే గోహత్య దోషం పోతుందని చెబుతారు. గౌతముడు బ్రహ్మగిరి మీద శివుడు కోసం తపస్సు చేస్తాడు. ప్రత్యక్షమైన శివుణ్ణి గంగను విడిచిపెట్టమని కోరుతాడు. ప్రసన్నుడైన శివుడు సరేనంటాడు. కానీ గంగాదేవి శివుని జటాజూటం వదలటానికి ఇష్టపడదు. శివుడు తాండవం చేయగా జటాజూటం దాటి వచ్చింది గంగమ్మ. కానీ గౌతముడు స్నానం చేయటానికి వీలు లేకుండా, అతనికి అంది అందకుండా, కనిపించకుండా మాయం కాసాగింది గంగాదేవి. గౌతముడు మాత్రం సామాన్యుడా, మహా తపస్సంపన్నుడు. ఆయన కుశలను తీసి, అంటే దర్భగడ్డను తీసి గంగ చుట్టూ వర్తులాకారంగా చుట్టి దీనిని దాటిపోరాదు అని అన్నాడు. పాపం గంగ ఏమీ చేయలేకపోయింది. అదే కుషావర్తం. త్రయంబకేశ్వరంలో కుషావర్తం ఉంది. అక్కడ చాలా మంది స్నానం చేస్తారు. త్రయంబకేశ్వరంలో కుషావర్తం, అక్కడ పితృతండాలు అన్ని పితృదేవతల పూజలన్నీ చేస్తారు. అదే కుషావర్తం త్రయంబకేశ్వర ఆలయం వెనుక ఉన్న పుష్కరిణి. ఇక్కడ నీరు ఎప్పుడూ ఉబుకుతూ ఉంటుంది. బ్రహ్మగిరి నుంచి గంగ ముందు ఇక్కడే నేలకు దిగింది. ఇక్కడ అదృశ్యమయ్యే గోదావరి ప్రవాహం నాసిక్ దగ్గర ఉధృతమవుతుంది. గోహత్య దోషం పోగొట్టడానికి శివ జటాజూటు నుంచి కిందకు దిగిన గంగమ్మ ఆ గోమేద నుంచి పారటంతో గోదావరి అనే పేరు వచ్చింది. గౌతముడు రప్పించాడు కనుక గౌతమి అయింది. గౌతముడు గోహత్య దోషం నుంచి విముక్తుడైన ప్రదేశం కుషావర్తం కనుక ఇక్కడ చేసే అనేక శాంతులు, పితృకార్యాలు అమిత ఫలితాన్ని ఇస్తుంటాయి. ముఖ్యంగా ఇక్కడ మాత్రమే చేసే నారాయణ నాగబలి వలన దీర్ఘకాల అనారోగ్యం, తీవ్ర ఆర్థిక బాధలు, సంతానలేమి, ఇంకా అనేక తీవ్రమైన ఇతి బాధలు తొలగిపోతుంటే అంటారు. ఇది 3 రోజుల కార్యక్రమం. పైగా కొన్ని నిర్దిష్టమైన రోజులను మాత్రమే చేయాలి. అలాగే కాలసర్ప దోషానికి శాంతి, ఇంకా అనేక పూజలు భక్తులు ఇక్కడ చేయించుకుంటారు. ఈ కుషావర్తం ఒడ్డున చిన్న ఆలయం ఉన్నది. ఈ సేకరణ పిఎస్ఎం లక్ష్మి గారి వ్యాస సౌజన్యం. గౌతముడు కొంతకాలం తిరుచులలో నివసించాడట. తిరుచులియే శ్రీ రమణ భగవాన్ జన్మస్థలం. 27వ శ్లోకం, 27వ చరణం. సకలము కబలించు కరకాంతి అయిన మనోజలజ మలమార్పమ అరుణాచల. తాత్పర్యం: ఈ జగత్తులో చీకటిని అంతా సూర్యదేవుడు మాయం చేస్తాడు. సూర్యుని కిరణాలు తామర మొగ్గలను వికసింప చేస్తాయి. ఓ అరుణాచల శివ, నా హృదయ పద్మాన్ని వికసింప చెయ్యి, నా హృదయానికి వెలుగు నివ్వు. విశేషించి అజ్ఞానాన్ని పోగొట్టమని రమణులు ప్రార్థిస్తున్నారు. అరుణాచల పంచరత్నాలలోని మొదటి శ్లోకంలో కూడా శ్రీ భగవాన్ ఇదే తాత్పర్యం చెప్పారు. కరుణాపూర్ణ సుధాబ్ధే కబలిత ఘన విశ్వరూప కిరణావల్య అరుణాచల పరమాత్మన్ అరుణోభవ చిత్తకంజ శివికాసాయ. దయతో నిండిన పూర్ణ అమృత సముద్రుడా, ఓ అరుణాచల, నీ వెలుగు కిరణాలు ఈ ప్రపంచంలోని చీకటిపై పడి ఆ చీకటిని మాయం చేస్తాయి. పద్మపు రేకులు విచ్చుకునేటట్లు చేస్తాయి. నా హృదయాన్ని కూడా అలాగే వికసింపచేయి. ఏ కోరిక లేకపోవటం మోక్షం. అద్భుతమైన మనందరికీ ఆ జ్ఞానాన్ని కలుగజేయమని ఈ చరణంలోని రమణుల ఆంతర్యం. మాస్టర్స్, 27 చరణాలు మనం ఈరోజు ఈ సత్సంగంలో మనం విశదీకరించాం. 108 చరణాలు ఇవి. ఈ అవకాశం ఇచ్చిన మణిమాల మేడం గారికి సదా కృతజ్ఞుని. అందరికీ అర్థమైంది అనుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సమయం 7:30 అయింది కాబట్టి క్లోజ్ చేసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్లందరికీ కూడాను ఈ అవకాశం ఇచ్చినందుకు ఈరోజు మణిమాల మేడం గారికి సదా కృతజ్ఞుని. థ్యాంక్ యూ వెరీ మచ్.
ఎవరైనా మీ అభిప్రాయాలు కానీ లేకపోతే ఏమైనా డౌట్లు కానీ ఉండేలా ఉంటే చెప్పొచ్చు. మేడం గారు ఉన్నారా? ఎస్ సార్. మేడం క్లోజ్ చేసుకుందాం.